హాయ్ అండి, పద్మ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్లో ఒక డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నా అండి. ఇది ఇలా బేస్ వేసి పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మీకు ఇంతకు లాస్ట్ ముందు వీడియోలో చూపించా అండి, ఇది ఎలా వేయాలన్నది. దీనికి డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. ఫస్ట్ గ్రీన్ తీసుకోవాలి. ఇలా ఒక ముడి వేసుకోవాలి దీనికి ముడి వేసిన తర్వాత దీనిలోంచి గ్రీన్ తీసుకోవాలి. ఇలా థ్రెడ్ కిందకు ఉండేలా తీసుకుని ఇలా చైన్ స్టిచ్లా వేసుకోవాలి. దీనికి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఈ డిజైన్లో ఈ కార్నర్ల క్రాస్ల్లో గ్యాప్లు ఉన్నాయి కదా, ఇలా ఈ గ్యాప్లను అటాచ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి. ఇలా చైన్ స్టిచ్తో అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. ఇలా చివరి వరకు అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ చివరి వరకు చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత పువ్వు మొదట్లో ఉండేది వేసుకోవాలి. దానికి ఈ స్టిచ్ వేసుకోవాలి, బెలూన్ స్టిచ్. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఈ స్టార్టింగ్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా దీనికి అటాచ్ చేసుకుని కట్ చేసుకుని నెక్స్ట్ ఈ ఫ్లవర్ వేయడానికి వేరే కలర్ అటాచ్ చేసుకోవాలి. ఈ పైన ఫ్లవర్ వేయడానికి ఈ పింక్ కలర్ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఒక 2 చైన్స్ వేసుకోవాలి. దీనికి ఇప్పుడు ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్లా ఫిల్ చేసుకోవాలి. ఒక పెటల్లా వస్తుంది. ఇప్పుడు ఇంకొక 2 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు సింగిల్ క్రోషే అంటే డబుల్ కాకుండా ఇలా సింగిల్గా డైరెక్ట్ తీసుకోవాలి. దీనికి ఇలా దీనికి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇలాగే మొత్తం ఈ మిగతా గ్యాప్లన్నీ కూడా అల్లుకోవాలి. ఇలా కంప్లీట్ అవుతుంది. ఫ్లవరు ఒక బర్డ్ షేప్లో వస్తుంది. అలాగే ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఇలా ప్రతి రౌండ్లోనూ మనం ఇలా ఫస్ట్ గ్రీన్తో అల్లుకోవాలి. అల్లుకొని ఇక్కడ బర్డ్ అల్లుకోవాలి.
ఈ ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ మధ్యలో గ్రీన్ చైన్ వేసుకోవాలి ప్రతిదానికి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక రేఖల్లా ఫిల్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ రెండో రేఖను కూడా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఈ మధ్యలో ఒక రేఖలా వస్తుంది ఇలా పువ్వుల. ఇవన్నీ కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇలా మొత్తం అల్లిన తర్వాత ఇలా ఫ్లవర్లా వస్తుంది మధ్యలో. ఇలా మనం సైజుని బట్టి ఎంతైనా అల్లుకోవచ్చు. మీకు చిన్నది ఏంటంటే ఈజీగా చూపించడం కోసం చిన్న డిజైన్ అల్లాను. ఇది ఎంత పెద్ద సైజ్ అయినా మనకు అవసరాన్ని బట్టి అల్లుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.